అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుడు ఈ మాటలు మీతో చెప్తున్నాడు ఏమంటే, నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులు వేయినట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట ఏం చేశాను, నా మాటలు ఉంచాను, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను అని చెప్తున్నాడు అనమాట. చూడండి, దేవుడు నీ నోట ఆయన మాటలు ఉంచాడు. అంటే ఏది పడితే అది నువ్వు మాట్లాడడానికి దేవుడు ఇష్టపడ్డు. ఎందుకు? దేవుడు నీకు నోరెందుకు ఇచ్చాడు? ఆయన గురించి నువ్వు ఇతరులకు చెప్తావని, నశించిపోతున్న ఆత్మలకు ఆయన గురించి చెప్పి వారిని రక్షణ మార్గంలోకి నడిపిస్తావని. అంతేగాని నోరిచ్చాడు కదా అని చెప్పేసి నీ ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడమని కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చెప్తున్నాడు, నీ నోట నా మాటలు ఉంచాను అని. నీకు తెలుసా, దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడండి. దేవుడు నిన్ను ఆయన కొరకు వాడుకోవాలనుకుంటున్నాడు. నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, ఆ ప్రణాళిక నెరవేర్చాలనుకుంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నీ నోట ఆయన మాటలు ఉంచాడనమాట. ప్రైజ్ ది లార్డ్. అదే కాకుండా ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాడు. అంటే నీకు నోరిచ్చాడు, ఆ నోటిలో నువ్వు ఏ మాటలు మాట్లాడాలి అని ఆ మాటలు కూడా ఉంచాడు. అపవాది నీపైన దాడి చేయకుండా. ఎందుకంటే నువ్వు ఆత్మల రక్షణ విషయమై సువార్త చెప్తున్నావు, ఏ మాటలు మాట్లాడాలో ఆ మాటలు మాట్లాడుతున్నావు. అపవాది ఊరుకోడు కదా, నీపైకి దాడికి వస్తాడు, దాడి చేస్తాడు. కాబట్టి నీకు ఇబ్బంది కలగకూడదని చెప్పి, నీకు ఎలాంటి ప్రమాదాలు రాకూడదని చెప్పి ఆయనే ఆయన చేతి నీడలో నిన్ను కప్పి ఉంచుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి, దేవుడు చెప్తున్నాడు నీ నోట ఆయన మాటలు ఉంచాడు. కాబట్టి నువ్వు నోరు జాగ్రత్తగా కాచుకోవాలి. నీ నోరు జాగ్రత్తగా కాచుకోకపోతే ఖచ్చితంగా దేవుడు నిన్ను శిక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి బెదిరిస్తున్నారు అని అనుకోకండి, నిజమే, బెదిరించట్లేదు, నిజమే. దేవుడు నీ నోట ఆయన మాటలు ఉంచితే నువ్వు మళ్ళీ లోకానుసరమైన మాటలు మాట్లాడుతూ సినిమాలు షికార్లు అని చెప్పి వ్యర్థమైన మాటలు మాట్లాడుతుంటే ఊరుకుంటాడా? నేను 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతూనే ఉన్నా, నాకేం కాలేదు. అట్లయితే 10 ఏళ్ళ నుంచి మాట్లాడుతూ నీకేం కాలేదంటే అది దేవుని కృప అండి. ఆయన కృప చూపుతున్నాడు. ఎందుకో తెలుసా? ఇప్పటికైనా సరి చేసుకుంటావేమో అని, ఇప్పటికైనా మార్చుకుంటావేమో అని. ఇప్పుడు ఈ మాటలు నీ దగ్గరికి ఎలా వచ్చాయి, ఎలా వస్తున్నాయి? దేవుని కృప. దేవుని మాటలు ఎప్పుడు కూడా ఎవరు చెప్పినా కూడా ఆ ఊరికి నీ వద్దకు రావు, దేవుని ప్రేరేపణతోనే వస్తాయి. దేవుని ఎద్దకు పంపాలనుకుంటేనే వస్తాయి. దేవుని మాటలు ఊరికే టైంపాస్కి నీ దగ్గరకు రావు, నిన్ను ఆలోచింపజేయాలనే వస్తాయి. నీలో మార్చుకోవాల్సినవి ఉన్నాయి కాబట్టే నీ దగ్గరకు వస్తాయి. ప్రైజ్ ది లార్డ్. దేవుని మాటలు నీ ఎద్దకు వచ్చాయంటే తీసి పడేయద్దు, జాగ్రత్త పడు. అయ్యో, దేవుడు ఈ మాటల ద్వారా నాతో మాట్లాడుతున్నాడు, ఈ మాటలు నా దగ్గరికి చాలాసార్లు వచ్చాయి, ఈ వాక్యం నా దగ్గరికి చాలాసార్లు వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ వాక్యం ద్వారా దేవుడు నన్ను గద్దిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు, సరి చేసుకోమంటున్నాడు. కాబట్టి నేను సరి చేసుకోవాలి, అయ్యో ఇంకెలా ఉండకూడదు అని జాగ్రత్త పడాలి. అంతేగాని పదే ఆ వాక్యం వస్తుందని చెప్పి ఎన్నిసార్లు చదివేదే, ఇదే వాక్యం వస్తూనే ఉంది, వేరే వాక్యం రావచ్చుగా, ఎప్పుడు ఇదే వాక్యము అని విసుగుపడద్దు. అలా విసుగుపడ్డావంటే నష్టపోయేది నువ్వే. ఎందుకంటే దేవుడు పదే ఆ వాక్యాన్ని ఎదకు రప్పించేది ఎందుకు? నిన్ను సరిచేయడానికి. నువ్వు ఆలోచించాలని, మార్చుకోవాలి. అంతేగాని దేవునికి ఏం పని లేక పంపించడుగా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. క్రైస్తవురాలా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ఇంకైనా దేవుడు ఆయన మాటలు నీ నోట ఉంచాడు కాబట్టి ఏది పడితే నువ్వు మాట్లాడకూడదు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇర్మియా గ్రంథంలో చెప్తున్నాడు చూడండి. ఇర్మియా యొద్దకు వచ్చి దేవుడు ప్రత్యక్షమయ్యి ఇర్మియాతో చెప్తాడు ఏమంటే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగిన్నాను, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని అలా అని చెప్పి అన్నప్పుడు, అందుకు అయ్యో ప్రభు యెహోవా చిత్తగించుము, నేను బాలుడనే, మాట్లాడడానికి నాకు శక్తి చాలదు అని చెప్పి అంటే యెహోవా చెప్తున్నాడు ఏమంటే, నేను బాలును అని అనవద్దు, నేను నిన్ను పంపువారి యొద్దకు నీవు వెళ్ళవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ కూడా చెప్పాలి, వారికి భయపడద్దు, నేను విడిపించడానికి నీకు తోడుగా ఉన్నాను అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు నేను బాలును అని చెప్పేసి ఆయన భయపడుతుంటే యెహోవా ఆయన చెయ్యి చాపి ఆయన నోరుని ముట్టి, ఎవరి నోరుని? ఇర్మియా గారి యొక్క నోరుని ముట్టి ఇలాగూ సెలవిస్తాడు ఏమనంటే, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను,
ఆ మాటలు ఏంటంటే, ఆ మాటలు పెళ్ళగించుటకును, విరగ్గొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీద, రాజ్యముల మీదను నిన్ను నియమించున్నాను అని చెప్పాడు. చూసారా క్రైస్తవులారా, చూసారా, విన్నారా? అది అందుకే దేవుడు ఆయన మాటలు నీ నోట ఉంచాడు. ఆ మాటలు ఎంత శక్తివంతమైనవో చూడండి. అందుకే పొరపాటును కూడా వ్యర్థమైన మాటలు మాట్లాడకండి, శాపవచనాలు పలకకండి. దేవుడు ఎందుకు ఒకరిని, నీ శత్రువైనా సరే శపించొద్దు, వారిని దీవించండి, వారి కొరకు ప్రార్థించండి అని ఎందుకు చెప్పాడు తెలుసా? నువ్వు మాట్లాడే ప్రతి మాట ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకో తెలుసా? ఆయన మాటలు నీ నోట ఉంచాడు కాబట్టి. పొరపాటు నువ్వు ఎవరన్నా శపించావనుకో, ఆ శాపం వారి మీదకి వెళ్తుంది ఖచ్చితంగా. అందుకే దేవుడు శపించొద్దన్నాడు, ప్రేమించమన్నాడు, వారి కొరకు ప్రార్థించమన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి నీ నోరు జాగ్రత్తగా పెట్టుకో, లేదా దేవుని ఉగ్రతకు గురవుతావు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. క్రైస్తవులారా, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. దేవుడు ఆయన మాటలు నీ నోట ఉంచాడు. ఆయన తన నీడలో నిన్ను కప్పి ఉంచాడు, చేతి నీడలో కప్పి ఉంచాడు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. రండి, ప్రతి ఒక్కరు కూడా తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. దేవ, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, యేసయ్యా, మా నోట మీ మాటలుంచి నాయన ప్రభా, మీ చేతి నీడలో మమ్మల్ని దాచి ఉంచినందుకు, కప్పి ఉంచినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. థ్యాంక్స్ మై లార్డ్. ఎన్నిక లేని, ఎందుకు పనికిరాని నన్ను మమ్మల్ని ఏర్పరచుకొని మీ జనముగా చేసుకున్నందుకు స్తోత్రాలు, మీ సొత్తుగా చేసుకున్నందుకు స్తోత్రాలయ్యా. థ్యాంక్స్ మై లార్డ్. ప్రభా, మా నోట మీ మాటలు ఉంచారు కాబట్టి మేము వ్యర్థమైన మాటలను విసర్జించడానికి సహాయం చేయండి. నోటికొచ్చినట్టు మాట్లాడకూడదయ్యా నైనా, మీ చిత్తానుసారంగా మాట్లాడాలి, మీకు నచ్చే మాటలు మాట్లాడాలి, జాగ్రత్తగా మేము మాట్లాడాలి. దయ ఉంచి ప్రభా, మా నోటిని మేము కాచుకోవడానికి సహాయం చేయండి. మా నోటిని మేము జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవడానికి సహాయం చేయండి. కృపజోపమని, కనికరించమని దేవా, మా నోటిని కంట్రోల్ చేసుకోకుండా ఉండకూడదయ్యా, కంట్రోల్ చేసుకోవడానికి సహాయం చేయండి. ప్రభా, ఈ సమయంలో ఎంతమంది అయితే నా నోటిని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను, అదుపులో పెట్టుకోలేకపోతున్నాను, ఎంతమంది బాధపడుతున్నారో వారికి దయ ఉంచి సహాయం చేయండి. వారి నోటిని వారి అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా ఉండడానికి సహాయం చేయమని, శాపవచనాలు బలకుండా, వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా యేసయ్యా, నీతియుక్తమైన మాటలు, మంచి మాటలు, మీ చిత్తానుసారమైన మాటలు మాట్లాడడానికి కృపనందించమని, దయచూపమని. ప్రభా, ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారో, చూస్తున్నారో, షేర్ చేస్తున్నారో పేరు పేరున అందరికీ జ్ఞాపకం చేసుకోమని, దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.